స్ట్రాబెర్రీస్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ దాంతో డెజర్ట్ అంటే ఇంకా ఇష్టం. సో నేనైతే వైరల్ రెసిపీ ట్రై చేశాను. స్ట్రాబెర్రీ చాక్లెట్ మిల్క్ టోస్ట్ అని. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే స్ట్రాబెర్రీ మూస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికి ఏమేమి కావాలంటే పన్నీర్, స్ట్రాబెర్రీ, షుగర్ అండ్ కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. దీన్ని బ్లెండ్ చేసుకుంటే మన థిక్ క్రీమీ స్ట్రాబెర్రీ మూస్ అయితే రెడీ అయిపోతుంది. సో దీని అయితే పక్కన పెట్టేసి నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకున్నాను. స్మాల్ క్యూబ్ ఆఫ్ సాల్టెడ్ బటర్ అయితే వేసుకున్నాను. ఒకవేళ బటర్ లేకపోయినా కానీ గీ అయితే యూస్ చేయొచ్చు దాని ప్లేస్లో. అండ్ 1 స్లైస్ ఆఫ్ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మనము మిల్క్ బ్రెడ్ ఆర్ ఎల్స్ లైక్ బేకరీలో దొరికే బ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు. బ్రెడ్ స్లైస్ పైన చాక్లెట్ అయితే ప్లేస్ చేశాను అండ్ దాన్ని ఫుల్గా స్ట్రాబెర్రీస్తో ఫిల్ చేసేసాను. అండ్ దానిపైన మనము ఇంకొక స్లైస్ ఆఫ్ బ్రెడ్తో కవర్ చేసుకొని చుట్టూ కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. మిల్క్లో బాగా సోక్ అయితే మంచిగా బ్రెడ్ అనేది సాఫ్ట్ అయిపోతుంది అండ్ లోపలున్న చాక్లెట్ కూడా బాగా మెల్ట్ అయిపోతుంది. బట్ నాలాగా ఎక్కువ అయితే వేసేయకండి, బికాస్ ఫ్లిప్ చేసేటప్పుడు చాలా కష్టం అయిపోతుంది. మరీ స్మూత్ అయిపోతే నాకైతే అస్సలు రాలేదు. మా మమ్మీ హెల్ప్ అయితే తీసుకున్నాను. సో దానిపైన అయితే నేను మనం స్ట్రాబెర్రీ మూస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదైతే వేసేసాను. కొంచెం థిక్గా ఉంది బట్ ఇట్స్ ఓకే. ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం కలర్ఫుల్గా ఉండాలని కోకో పౌడర్ అయితే యాడ్ చేశాను. అండ్ ఇంకా కొంచెం డెకరేటివ్గా ఇంకేదన్నా క్రియేటివ్గా చేసుకోవాలంటే ఎలా అన్నా చేసుకోవచ్చు. బట్ నేనైతే ఐస్ క్రీమ్ యాడ్ చేశాను కొంచెం బాగుంటుంది అన్న థాట్తో. అండ్ దానిపైన ఇంకా లెఫ్ట్ ఓవర్ స్ట్రాబెర్రీస్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టేశాను. చూడడానికి బాగానే ఉంది కానీ తింటే ఎలా ఉంటుందో, బికాస్ పన్నీర్ స్ట్రాబెర్రీస్ ఇదంతా నాకైతే చాలా డిఫరెంట్ కాంబినేషన్. ట్రై చేసిన తర్వాత ఒపీనియన్ అయితే చేంజ్ అయిపోయింది. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి.